మన పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్ర రహస్యం మీలో ఎంతమందికి తెలుసు? తెలియకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్వము గయాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. ఈ గయాసురుడు గొప్ప విష్ణు భక్తుడు. ఒకసారి విష్ణువు కోసం ఘోర తపస్సును చేయగా ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడగగా అప్పుడు ఆ గయాసురుడు భూమి మీద ఉన్న పవిత్ర ప్రదేశాలన్నింటికన్నా తన శరీరమే పవిత్రంగా ఉండాలని, తన శరీరం వల్లనే పవిత్రం కావాలని, అంతేకాకుండా తనను ముట్టుకున్న వారికి మోక్షం కలగాలని వరం అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి గయాసురుడికి వరం ప్రసాదిస్తాడు. వరం పొందిన వెంటనే గయాసురుడు తన శరీరాన్ని శిఖరంలాగా పెంచుకుంటూ పోతాడు. అంతేకాకుండా తనను ముట్టుకుంటున్న రాక్షసులందరూ కూడా మోక్షం పొందుతూ ఉన్నారు. ఇదంతా గమనిస్తున్న త్రిమూర్తుల దగ్గరికి ఇంద్రుడు వచ్చి ఇదంతా సృష్టికి విరుద్ధమని, వ్యతిరేకంగా ఉందని చెప్తూ ఆ గయాసురుడిని అంతం చేయాలని వేడుకుంటాడు. అప్పుడు ఆ త్రిమూర్తులు యజ్ఞ పండితులు ఋషులుగా మారి ఆ గయాసురుడి దగ్గరికి వెళ్ళి, ఓ గయాసుర, విశ్వశాంతి కోసం మేము ఒక యాగం చేయాలి అని అనుకుంటున్నాం. దానికి భూమి కన్నా పవిత్రమైన నీ శరీరం కావాలి అని అడిగి ఒక షరతు కూడా పెడతారు. అది ఏంటి అంటే, ఈ యాగం 7 రోజులు జరుగుతుంది. ఈ 7 రోజులు నువ్వు అసలు కదలకూడదు. ఒకవేళ నువ్వు కదిలి మాకు యజ్ఞభంగం కలిగిస్తే మేము నిన్ను సంహరిస్తాం అని అంటారు. విష్ణు భక్తుడైన గయాసురుడు ఈ షరతులన్నింటికీ ఒప్పుకొని భూమి మీద పడుకుంటాడు. అలా పడుకున్న గయాసురుని తలభాగం బీహార్లో ఉండగా పాదములు మన పిఠాపురంలో ఉన్నాయి. త్రిమూర్తులు గయాసురుని మీద యాగం మొదలుపెట్టారు. 6 రోజులు గడిచాయి. గయాసురుడు కదలకుండా ఉన్నాడు. ప్రతిరోజును కోడుకోత ఆధారంగా లెక్క పెట్టుకునేవాడు. అయితే 7వ రోజు పూర్తి కాకుండానే ఆ మహాశివుడు కొడు రూపం దాల్చి కుక్కరుకో అని అరుస్తాడు. అది విన్న గయాసురుడు యజ్ఞం పూర్తయిందనుకుని కళ్ళు తెరిచి కదులుతాడు. అప్పుడు ఆ ఋషులు వాళ్ళ నిజరూపం దాల్చి త్రిమూర్తులుగా మారి, యజ్ఞభంగం కలిగింది గయాసుర, మేము నిన్ను సంహరిస్తాం అని చెప్పి ఒక వరం కోరుకోమంటారు. అప్పుడు గయాసురుడు, మీరు సంహరించేటప్పుడు నా దేహం 3 ముక్కలుగా అయ్యి ఈ 3 త్రిమూర్తులు కూడా ఒక్కో భాగంలో కొలువుదీరి ఉండాలి, ఇదే నా కోరిక అని అంటాడు. అప్పుడు త్రిమూర్తులు గయాసురుడిని సంహరించగా తలభాగం బీహార్లో ఉంటుంది. ఈ క్షేత్రంలో విష్ణువు కొలువుండగా శిరోగయ అని పిలుస్తారు. మధ్య భాగం ఒరిస్సాలోని జాజిపూరులో ఉండగా ఇక్కడ బ్రహ్మ కొలువుదీరి నాభిగయ అని పిలుస్తారు. ఇంకా 3వది పాదములు మన పిఠాపురంలో ఉండగా ఆ మహాశివుడు కోడు రూపం దాల్చినందుకు కుక్కుటేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. మన పిఠాపురం వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తే ఫాలో చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.